జయార్సింగ్ ఫ్రెండ్స్, మళ్ళీ మీ పార్ట్ 2లో మనం తెలుగులో తెలుసుకున్నాం. హౌ టు జాయిన్ ఆర్సీఎంలో ఎలా మనం ఐడి ఓపెన్ చేయాలి. ఇక్కడ మనం 4 బెనిఫిట్స్ అనుకున్నాం కదా. ఫస్ట్ ఏంటంటే మనీ సేవింగ్, అంటే ఇన్కమ్ మనకు ఎలా మిగులుబాటు అవుతుంది. ఆర్సీఎంలో పర్చేజ్ చేస్తే బయట కొనక ఆర్సీఎంలో కొంటే లాభం ఫస్ట్. రెండోది ఏంటంటే మనకు ఆరోగ్య మీద మనకి ఎంత జాగ్రత్తలు ఉంటే ఆరోగ్యం ఎంత బాగుంటుంది. మూడోది ఏంటంటే ట్యాక్స్ పే, అంటే ప్రతి దానికి మనం ఏ రూపాయి 10 రూపాయల సరుకు కొన్నా మనకు ట్యాక్స్ పే అవుతుంది గవర్నమెంట్కు, ఆన్లైన్ బిల్ వస్తుంది. నాలుగో దాని మీద బిజినెస్ అవకాశం ఏమిటి అంటే బిజినెస్ ఆపర్చునిటీ కూడా ఉంది. ఫస్ట్ మనం ఇక్కడ ఐడి ఓపెన్ చేయడానికి దీని సిద్ధాంతాలు ఏంటి. ఫస్ట్ మనకు ఐడి బిల్కుల్ జీరో ఇన్వెస్ట్మెంట్తోనే ఐడి ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఆర్సీఎంలో ఐడి ఓపెన్ చేయాలంటే మీరు ₹1 కూడా ఖర్చు పెట్టే అవసరం ఉండదు. ఇది మీకు ఐడి ఓపెన్ చేసేందుకు కేవలం 2 కలర్ ఫోటోలు కావాలి. ఆధార్, పాన్ నంబర్, బ్యాంక్ అకౌంట్ కాపీ. ఇది మీరు వాట్సాప్ ద్వారా మనం ఆన్లైన్లో ఈ ఐడి ఓపెన్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీకు టెంపరరీ రిఫరెన్స్ నెంబర్ వస్తుంది 10 డిజిట్స్. దాని తర్వాత 2 డేస్ తర్వాత పర్ఫెక్ట్ కంపెనీ కేవైసీ కలెక్ట్ చేస్తుంది, మీదేనా కాదా బ్యాంక్ అకౌంట్ ట్రాలీ చేస్తుంది. దాని తర్వాత ఒరిజినల్ 8 డిజిట్ నెంబర్ ఇస్తుంది 333తోని. ఆ ఐడితో మనం ఏం చేయాలంటే ఫస్ట్ 100% ప్రోడక్ట్ వాడాలండి. ఏం చేయాలి, ఎక్కడైనా కొంటున్నాం కదా, మనం తాత ముత్తాతల నుంచి ఇక్కడ కొంటున్నాం, ప్రతిదీ కొంటున్నాం. ఉప్పు కొంటున్నాం, కారం కొంటున్నాం, పసుపు కొంటున్నాం, మసాలాలు కొంటున్నాం, అన్నీ కొంటున్నాం. ఆ కొనేదేమో ఈ కానించి మీరు ఒక ప్రమాణం చేయాలి, 100% ప్రోడక్ట్ యూజ్. ఫస్ట్ దీని ప్లాన్ అయ్యింది 100% ప్లాన్ యూజ్, అంటే ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి. దీని ప్లాన్ అయ్యింది ప్రోడక్ట్ 100% యూజ్ చేయాలి. మీదైతే నిత్యం ఏదైతే ఇట్లా వాడతారో ఆ ప్రోడక్ట్స్ కంపల్సరీ వాడాలి. ఇక్కడ నుంచి మీరు మీ లైఫ్ చేంజ్ అవుతుంది కాబట్టి ఒక కొత్త విధానం వస్తుంది కాబట్టి ఈ విధానం కొత్తది. ఇక్కడ కొంటే పైసలు వస్తాయండి. కొంటే ఎలా వస్తాయి పైసలు, ఇది మనకు ఒకసారి మనం తెలుసుకుందాం. ఉదాహరణ, బయట అదర్ మార్కెట్ ఉంది, అదర్ మార్కెట్లో ఒక ఎంఆర్పి, తర్వాత వచ్చేసి సెల్లింగ్ ప్రైస్, సేవింగ్, తర్వాత బిజినెస్ బీబీ, తర్వాత పర్సెంటేజ్, తర్వాత కమిషన్. ట్రెడిషనల్ అదర్ మార్కెట్ ట్రెడిషనల్ అంటారు దీనికి. ట్రెడిషనల్లో మనం కొంటే లాభాలు నష్టాలు ఏంటి, మనం దీంట్లో కొంటున్నాం మనకు బెనిఫిట్ ఏంటి. ఇక్కడ ఏమైందంటే ఉదాహరణ, ఒక ప్రొడక్ట్స్కు మనం తీసుకున్నాం ₹100 ఎంఆర్పి, మనకు సేమ్ ₹100కే ఇస్తుంది. సేవింగ్ 0, బిజినెస్ వాల్యూ 0, పర్సెంటేజ్ 0, కమిషన్ 0. అంటే సరుకు కొనే వ్యక్తి కస్టమర్కు ఏమి బెనిఫిట్ లేదు అదర్ మార్కెట్లో. రెండో, మనం డైరెక్ట్ సెల్లింగ్లో కనుక చూస్తే డిఎస్ఎంలో సేమ్ ఎంఆర్పి, ఇక్కడ కూడా మనం వేద్దాం ఎంఆర్పి, సెల్లింగ్ ప్రైస్, సేవింగ్, తర్వాత బీవీ బిజినెస్ వాల్యూ, తర్వాత పర్సెంటేజ్, తర్వాత వచ్చేసి కమిషన్. అంటే మనం చెప్తున్నాం కదా, ఆర్సీఎంలో కొంటే పైసలు వస్తాయి, తింటే పైసలు వస్తాయి. మనం దీని మీద ఒక్కసారి చూస్తే ఇక్కడ కూడా సేమ్ ప్రొడక్ట్స్ ఎంఆర్పీ ఉంది, కానీ ఇది మనకు ₹85కి వస్తుంది. దాని తర్వాత దీని సేవింగ్ ఎంత అంటే మనకు ఫస్టే మిగులుబాటు 10 to 20% వరకు మనకు మిగులుబాటు అవుతుంది ప్రతి ప్రోడక్ట్స్ మీద. దీని బిజినెస్ వాల్యూ వచ్చేసి మనకు ఒక 50 బీబీ ఉంటుంది. దీని పర్సెంటేజ్ వచ్చేసి మనకు కమిషన్ పర్సెంటేజ్ ఎంత ఇస్తుంది కంపెనీ అంటే రిటర్న్ 10% మీద మనకు వచ్చేది ఎంత అంటే ₹50కు ₹5. ఈ ₹5 మీ బ్యాంకులో జమ అవుతాయి ఫ్రెండ్స్. మీరు ఒక ₹100 ప్రొడక్ట్స్ కొంటే మీ ఐడి మీద గవర్నమెంట్కు ట్యాక్స్ పోను ఆన్లైన్ బిల్ మీద మీకు ₹5 మిగులుబాటు అవుతుంది. దాని తర్వాత మనకు సెకండ్ ఆప్షన్, ఇప్పుడు మీరు నిర్ణయించుకోవాలి. తాత ముత్తాతల నుంచి 150 సంవత్సరాల నుంచి కొంటున్న వ్యాపార విధానం ఇది మన తాతది కాదు, ఇది మన తాతది కాదు. మనకు కావాల్సింది ఏంటి, బెనిఫిట్.
అంటే ఏది కొన్నా మనకు 4 బెనిఫిట్స్ అన్నా కదా. సేవింగ్ ఇక్కడ చూపిస్తున్నా, ట్రెడిషనల్లో సేవింగ్ లేదు, డైరెక్ట్ సెల్లింగ్లో సేవింగ్ ఉంది. ఆ డైరెక్ట్ సెల్లింగ్లో కూడా ఒకటే విధానంలో మీరు రావాలి. దాని పేరే రైట్ కాన్సెప్ట్ మార్కెటింగ్ ఆర్సీఎం బిజినెస్. ఆర్సీఎంలోనే మీకు దీని విషయమే నేను మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. మనం అదర్ కంపెనీ గురించి, డైరెక్ట్ సెల్లింగ్లో చాలా కంపెనీస్ ఉన్నాయి, అదర్ కంపెనీ గురించి నాకు డిస్కషన్ అవసరం లేదు. వాళ్ళ విధానం వేరు, మా విధానం ఇది సైంటిఫికల్ ఒక పద్ధతి ప్రక్రియతో వస్తుంది. ఇది భారతీయ కంపెనీ, టోటల్ ఇండియన్ కాన్సెప్ట్, ఇండియన్ ప్రొడక్ట్స్ కాబట్టి మనం భారతీయులే కాబట్టి భారతీయ సరుకుల మీద మనం మాట్లాడతాం. ఓకే, ఇప్పుడు మనకు ఫస్ట్ బెనిఫిట్ ఇక్కడ మనం చూపించింది ఏంది, దీని మీద మాట్లాడతాం. ఇప్పుడు మనం ఇక్కడ కొనాలా డిసిషన్ మీది. దాని తర్వాత సెకండ్ ఆప్షన్ ఏంటంటే హెల్త్ మీద ప్రతి సరుకు హెల్త్ బెనిఫిట్ అన్నా కదా. ఈ హెల్త్ బెనిఫిట్ మీద ప్రతిదీ WHO, ICMR, తర్వాత NIN, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్స్, ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్, దాని తర్వాత RDA. దీని మీద కూడా మనం చర్చ చేద్దాం. RDA అంటే సైంటిఫికల్గా ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేది ప్రపంచంలో ఇది తినవచ్చు, ఇది తింటే మనం హాని ఏమీ లేదు అనేది పర్మిషన్ ఇస్తుంది. ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ వీళ్ళు మొత్తం రీసెర్చ్ చేసిన తర్వాత వీళ్ళు చెప్తారు. దాని తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్స్ ఎన్ని పోషకాలు మనకు బాడీలో కావాలనో, ఏ పోషకాల లోపాలని, ఆ పోషకాలు ఏ రకంగా ఉండాలో వాళ్ళు డిజైన్ చేస్తారు. దాని తర్వాత దీనికి పర్మిషన్ ఇచ్చేది ఏంటంటే RDA అంటే ఈయన ఇద్దరికి పాస్ చేస్తాడు, ఈయన RDAకి పాస్ చేస్తే RDA ఎంత క్వాంటిటీలో, ఎంత మాత్రలో, ఎన్ని మిలీగ్రామ్లో మనకు ఎంత కావాలో వీళ్ళు డిసిషన్ చేస్తారు. మొత్తం సైంటిఫికల్ ప్రకారంగా మనకు ఆల్ ప్రొడక్ట్స్, క్లినికల్ ప్రోడక్ట్, ఆర్ట్స్ అండ్ ప్రొడక్ట్స్ ఉంటున్నాయి ఫ్రెండ్స్. అది న్యూట్రిషన్స్ కావచ్చు, గుడ్ ఆర్ వీట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మనకు ఎక్సలెంట్ హెల్త్ బెనిఫిట్ ఉంటుంది. రెండోది మనకు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్క దాని మీద మనం చర్చ చేద్దాం. దీని తర్వాత సెకండ్ బెనిఫిట్ ఏంటంటే హెల్త్. ఫస్ట్ బెనిఫిట్ సేవింగ్, సెకండ్ బెనిఫిట్ మనం మాట్లాడేది ఇది. థర్డ్ బెనిఫిట్ ఏంటంటే ప్రతి దానికి మనకు ఒక ఐడి నెంబర్ ఉంటుంది. ఐడి నెంబర్ మీద ఎగ్జాంపుల్ నాదే రాస్తా ఇక్కడ 22666720. ఈ నెంబర్ మీదనే మనం ఏది కొన్నా ఆల్ ఓవర్ ఇండియా, మొత్తం భారతదేశంలో ఆల్ ఓవర్ ఇండియాలో మనం ఏ సరుకు కొన్నా ఒకటే రేట్ మీద వస్తుంది ఫ్రెండ్స్. ఇవాళ మీరు బయట ఏ బ్రాండ్ అయినా తీసుకోండి, ఉదాహరణ మనం ఏ సబ్బు అయినా తీసుకోండి, అది సింతాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, సంథింగ్ బయట 100 గ్రామ్ సబ్బు 28 రూపాయలు అయితే, అదే ఇక్కడ తెలంగాణలో 28 ఉంది, మహారాష్ట్రలో పోతే 32 ఉంది, ఇంకో ఏరియాకి పోతే 35 ఉంది, ఇంకో 5 స్టార్ హోటల్లో పోతే అదే సబ్బు 60-75 రూపాయల దాకా అమ్ముతాను. అంటే ఒకటే ఇండియాలో ఒకటే చట్టం ఉంది, కానీ ఇన్ని రకాలుగా ట్రెడిషనల్ సరుకులు అమ్ముతాను. అక్కడ పట్టింపు ఎవరు లేరు, ఎవరు పట్టేటోళ్ళు కూడా లేరు. దీన్ని మనమే మేలుకోవాలి, వినియోగదారులారా మేలుకోండి అని మేము మాటికి చెప్పడం జరుగుతుంది. ప్రోగ్రామ్స్ ఇచ్చి చెప్తాను, మా సీనియర్ చెప్తాను, హిందీలో చెప్తాను. త్రో ఇండియాలో 20 సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నాము, అయినా కానీ పట్టించుకుంటలేము. RCM పేరు విన్నాం మనం. RCM 3 అక్షరాలు ఉన్నాయి. RCM. ఆర్ అంటే రాండి, చేరండి, మాట్లాడండి. రోటీ కపడా और मकान, रामकृष्ण मुस्लिम, इंडियन रेट, इंडियन कल्चर, इंडियन मेंटालिटी, रुपया छाप मिशन, రైట్ చరస్ స్మారక్, రాజులు, చక్రవర్తులు, మహారాజులు, రహీం, కరం, మెహర్బానీ. అంటే ఇది అన్ని రంగంలో కూడా రూపాయ ఛాప్ మషిన్ ఉంది. అదే ఈ రంగంలో కూడా మనం ఒకసారి చూస్తే ఈ ఐడి మీద మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, ఈ ఐడి మీద మనం ఏ సరుకు కొన్నా, ఎవరు కొన్నారు, ఉదాహరణ పేరుతో సహా ఆన్లైన్ మీద వచ్చేస్తుంది. మనకు పేరుతో సహా వస్తుంది ఫ్రెండ్స్. పేరుతో సహా వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, ఏదైతే మనకు ఉదాహరణ ఒక 1000 రూపాయల సరుకు నేను నా ఐడి మీద కొన్నా, ఇదే సరుకు మీకు బయట మార్కెటింగ్లో 1200 అవుతుంది, కానీ ఇదే సరుకు మనం ఇక్కడ 1000 రూపాయలకు వస్తుంది. ఎంత బెనిఫిట్ అయింది ఫ్రెండ్స్? మనకు దాదాపు 200 బెనిఫిట్స్ ఇక్కడ జరిగింది. 200 ఇక్కడ మనం సేవింగ్ చేద్దాం. ఇది షాప్ మార్చడం ద్వారా కొత్త పని ఏం చేయలేదు. గతంలో ఉప్పు కారం తిన్నాం, గతంలో బట్టలు తొడిగినాం, గతంలో మనం నూనె వాడినాం, అన్నీ వాడినాం. ఇది కష్టపడి సంపాదించి ఖర్చు పెడుతున్నాం, కానీ ఖర్చు పెట్టడంలోనే మనకు సేవింగ్ ఉంది. ఇక్కడ ఇది కొత్త విధానం కాబట్టి ఇది తొందరగా అర్థం కాదు. కొంటే పైసలు వస్తాయి, ఇక్కడ బట్టలు కొంటే పైసలు వస్తాయి, ఉప్పు కారం తింటే పైసలు వస్తాయి, నూనె కొంటే పైసలు వస్తాయి, ప్రతి సరుకు కొంటే పైసలు వస్తాయి. ఇది కొంటే పైసలు వస్తాయి. బయట వ్యాపారం ఎట్లుందంటే అమ్ముతే పైసలు వస్తాయి, బయట అమ్ముతే పైసలు వస్తాయి, RCMలో కొంటే పైసలు వస్తాయి. అదే అందుకే మనం మెదడుకు తొందరగా ఎక్కదింది. 10 సార్లు చెప్పాలి.
పదే సార్లు చెప్పాలి. ఎవరైతే ఐడి ఓపెన్ చేసుకున్నారో వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీ ఐడి రన్నింగ్ పెట్టుకోండి, లేదంటే రక్తం నీళ్ళతో ఏడవాలి మీరు రాబోయే కాలంలో. 2025లో రక్తం నీళ్ళతో ఏడవాలి ఫ్రెండ్స్. ఐడి ఓపెన్ చేసినా మాకు మీకు వాల్యూ ఉండదు. ఈ ఐడిని బతికించుకోండి. ఏ టీంలో ఎక్కడ ఉన్నారో అక్కడనే ఉండి ఈ ఐడిని మాత్రం మీరు బతికించుకుంటేనే మీరు రాబోయే జనరేషన్, మీ పిల్లల భవిష్యత్తు. ఈ నెంబర్ మీద కూడా నేను చాలా వాల్యుబుల్ నెంబర్ ఇది. ఈ మామూలు నెంబర్ కాదు, అది అదృష్టంతో కొద్ది మీకు దొరికింది. ఏ ఒక్క వ్యక్తి ద్వారా దొరికిందో ఆ వ్యక్తిని థ్యాంక్స్. జీవితకాలం ఆయన రుణపడాలని ఉండాలి. ఖాజా భాషకు నేను జీవితకాలం రుణపడి ఉంటా. ఎందుకంటే నేను ప్రతి స్టేజ్ మీద ఖాజా భాషకు నేను గుర్తు చేసుకుంటా. నాకు విద్య ఇచ్చి తీర్చిదిద్ది విద్య ఇచ్చిన మహాగురువులు బెజ్జంకి శ్రీ వెంకటేష్ సార్, బెజ్జంకి శ్రీనివాస్ సార్, దిలీప్ కుల్కర్ణి సార్, బౌరాజీ, మిస్టర్ భారత్ కిషాన్ అంటారు, మన ముఖేష్ కొఠారి సార్, వీళ్ళందరి విద్య తీసుకొని నేను ముందుకు సాగుతున్నా ఫ్రెండ్స్. నేను కూడా కలుసుకుంటున్నా అంటే ఈ పని మనం అందరం కలిసి భారతదేశానికి ఒక ఆర్థిక వ్యవస్థను బాగు చేద్దామని మీ అందరికీ విజ్ఞప్తి చేసి తిరిగి ఆర్సీఎంలోకి రాండి. ఆర్సీఎం ఐడి సరుకులు కొనండి. మీకు ఒకవేళ సరుకు దొరకకుండా నా నంబర్కి కాల్ చేయండి. మీకు సరుకులు ఇప్పించే బాధ్యత నాది. మీకు ఎక్కడైతే ఈ లాక్డౌన్ పీరియడ్లో కూడా నేను సరుకులు అందిస్తాను ఫ్రెండ్స్. కంపల్సరీ మన ఐడిని కారణాలు చెప్పకండి. 100 కారణాలు ఫెయిల్ అయితే అందుకు 100 కారణాలు, సక్సెస్ అయితే అందుకు ఏ కారణం అవసరం లేదు. కేవలం ఒక నిర్ణయం చాలు. ఒక గట్టి నిర్ణయమే మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసి వస్తుంది ఫ్రెండ్స్. మీది మీ కుటుంబాన్ని లైఫ్ స్టైల్ను మార్చేస్తుంది. ఇక్కడ మనం ఐడి మీద చూసుకుంటే 1000 రూపాయలకు వచ్చింది. దీని మీద బిజినెస్ వాల్యూ అనేది మనకు వస్తుంది ఫ్రెండ్స్. ఇది డిపి ప్రైస్ అంటారు, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ అంటారు. డిపి ప్రైస్ మనకి ఇక్కడ బీబీ వస్తుంది 500. ఎగ్జాంపుల్ మినిమం 500 మీద 10% వస్తుంది. 10% ఎంత అండి ఫ్రెండ్స్? మినిమం 50 రూపాయలు మన బ్యాంకులో సమేతండి. మన తాత ముత్తాత నుంచి కోట్లు పెట్టి ఇక్కడ కొన్నాం, లక్షలు కోట్లు పెట్టి కొన్నాం. ఎవరు కూడా మనకు బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు నువ్వు కొన్న దాని మీద నీకు రిటర్న్ ఇస్తామని చెప్పలే. టీసీ చాప్లా, మిస్టర్ శ్రీ టీసీ చాప్లా గారు జీవితకాలం మన రాబోయే తరాలు మొత్తం ప్రళయం వరకు ఈ జనాభా మొత్తం రుణపడిన ఆయన రుణం ఎప్పుడు కూడా మనం తీర్చాలి ఫ్రెండ్స్. అసలు ఒక మహా వ్యక్తి భారతదేశంలో జన్మించడం మనం చాలా అదృష్టవంతం. ఆయన తీసిన ఆర్సీఎం మళ్ళీ ఎవరు తీయలేరు. ఆర్సీఎం లాంటి కంపెనీస్ తీయవచ్చు, కానీ ఆర్సీఎంలు తీయలేం. ఎందుకంటే ఆ టీసీ చాప్లా గారిని ఎక్కడి నుంచి పట్టుకొస్తారు, ఆ పవర్ ప్రొడక్ట్స్ను ఎక్కడి నుంచి పట్టుకొస్తారు, ఆ సైంటిఫిక్ విధానం నుంచి కంపెనీ కోట్లాది రూపాయలు పెట్టి నష్టపోయినా కానీ కంపెనీ మనకు రూపాయి కూడా నష్టం చేయకుండా మనకు ప్రాఫిట్ వస్తుంది. అయినా కానీ తీసుకునే విధానంలో మనం రాలే ఫ్రెండ్స్, మారాలే. ఇప్పుడైనా మారండి, ఇప్పుడైనా ఇచ్చేయండి భారతీయులారా, విజ్ఞప్తి చేస్తున్నాం మీ అందరికీ. ఇంకోటి ఏంటంటే, మూడోది ఏంటంటే ట్యాక్స్ పే. ప్రతి దాని మీద ట్యాక్స్ ఎంతైతే పోతుందో మనకు రిటర్న్ అంత ట్యాక్స్ వస్తుంది. ఇంకోటి మనం ఇక్కడ నేర్చుకునేది ఏంటంటే బిజినెస్ అవకాశం. ఈ సిస్టాన్ని మీకు ఏదైతే మిగులు బాటైందో మీకు అంటే ఇక్కడ 200, ఈ 250 రూపాయలు, ఈ 50 రూపాయలు ఇక్కడ వేస్తే 250 రూపీస్ మీకు సేవింగ్ అయింది ఫ్రెండ్స్. 250 సేవింగ్ అయినప్పుడు మీరు కేవలం మీకు ఏదైతే మిగిలిందో మీకు ఆరోగ్యం వచ్చింది, ఆదాయం వచ్చింది, తర్వాత మీకు ఇన్కమ్ వచ్చింది. ఈ 3 లాభాలు వచ్చినప్పుడు మీరు ఒక 2 జీవితాలను వెలుగులో నింపండి. వాళ్ళ 2 జీవితాలను మార్చండి ఫ్రెండ్స్. కేవలం హెల్పింగ్ నేచర్. మీరు హెల్ప్ చేయండి. ఆ ఇద్దరిని చెప్పండి సేమ్. ఒక నెట్వర్క్ ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ నెట్వర్క్ విధానమే డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. న్యూ ఎర్నింగ్ టెక్నాలజీ వర్కింగ్ పవర్ రిలేషన్ నాలెడ్జ్. ఈ నెట్వర్క్ వస్తుంది. ఇది డైరెక్ట్ సెల్లింగ్ పేరు మీద, ఇది ఆర్సీఎం డైరెక్ట్ సెల్లింగ్ మెథడ్ ద్వారా. కానీ ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే 100% మీరు ఏదైతే చేస్తారో అదే మీ టీం చేస్తుంది. మీరు ఏదైతే వాడతారో రోడ్ మోడల్ కావాలి. మనం రోడ్ మోడల్ అయినప్పుడే మనకు చూసి వీళ్ళు కాపీ కొడతారు. దీనికి ఏమంటారంటే LTD, లర్న్ టీచ్ డూప్లికేట్. మనం ఏం చేయాలంటే నేర్చుకోవాలి, విధానంను మనం అవలంబించాలి, తర్వాత మన టీంను ప్రోత్సహించి చెప్పాలి. ఇవాళ ఎంతమంది టీంను ఫాలో అవుతున్నారు, ఎంతమంది టీంను కాల్ చేస్తున్నారు, ఎంతమంది యూట్యూబ్ విషయాలను ఒక గ్రూప్ తయారు చేసి వాళ్ళకు సరుకులు అందిస్తున్నారు. నేను చేస్తున్న ఫ్రెండ్స్, సేవ చేస్తాను, నేను సిద్ధంగా ఉన్నా. నా టీం వాళ్ళకు ప్రత్యేకంగా హేమంత్ సార్ టీం వాళ్ళకు చెప్తున్నా, మీది ఏదైతే ఐడి రన్నింగ్ ఉందో, మీకు సరుకు దొరుకుతలేదో నా నంబర్ కాల్ చేయండి. నా నంబర్ యూట్యూబ్ ఛానల్లో మీకు దొరుకుతుంది. నా నంబర్ కాల్ చేయండి. కాల్ చేసి మీరు నాకు ఆర్డర్ పెట్టండి. ఆ ప్రొడక్ట్స్ మీకు హోమ్ డెలివరీ ఇప్పించే బాధ్యత నాది ఈ లాక్డౌన్ పీరియడ్లో. ఎందుకంటే మనం మన ఆరోగ్యం, మన పిల్లల ఆరోగ్యాన్ని ఫస్ట్ కాపాడుకోవాలి. ఇవాళ మోదీ గారు కూడా 2 డేస్ ముందు చెప్పారు, మన దేశ సరుకులు వాడాలని. జూన్ 1 నుంచి ఇది అమలు కాబోతుంది. దానికన్నా ముందు మేము దాదాపు నేను 12 సంవత్సరాలు 14 సంవత్సరాల నుంచి సరుకులు వాడుతున్నా ఫ్రెండ్స్.
కానీ ఇలా ఏదైతే అవకాశం మనకు దక్కిందో ఆ అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి. మనం నెక్స్ట్ వీడియోలో మనం నెట్వర్క్ విధానంలో మనం ఏ రకంగా సక్సెస్ కావాలి దాని మీద మనం మాట్లాడదాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో పెడదాం. అప్పటిదాకా మీ అందరికీ నా మనస్పూర్వకంగా ధన్యవాదాలు. నా మాటల్లో నా చెప్పే విధానంలో ఏదైనా అనరాని మాట కూడా మీకు అర్థం కాని విషయం కూడా ఉంటే క్షమాపణ కొడుతున్నాం. ఎందుకంటే నా ఒక ఉద్యమం, ఇది ఒక ఉద్యమం ఉంది కాబట్టి ఈ ఉద్యమంలో మీ అందరూ భారతీయులు పాల్గొవాలి, సర్వ భారతీయులు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ థ్యాంక్ యూ. అవర్ జేఆర్సీఎం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.